ఉక్రెయిన్తో యుద్ధంలో రష్యా డీలా పడిపోయిందా? ప్రారంభంలోని ఉత్సాహం నీరుగారిపోయిందా? గత 4.5 ఏళ్ల నుంచి ఉక్రెయిన్తో పోరాడుతున్న కేవలం 20% భూభాగం మాత్రమే ఆక్రమించిందా అంటే అవునని అంటున్నారు మిలిటరీ ఎనలిస్టులు. ఈ ఏడాది మరింత దారుణంగా రష్యా స్వాధీనం చేసుకున్న భూభాగాలు ఉక్రెయిన్ తిరిగి స్వాధీనం చేసుకుంటోంది. ఇప్పటికే రష్యా 14 డెడ్లైన్లు విధించినా అనుకున్న లక్ష్యం చేరుకోలేకపోయింది. ప్రస్తుతం జోరు తగిన రష్యాకు ఉక్రెయిన్ పూర్తిగా స్వాధీనం చేసుకునేందుకు 5,150 రోజులు లేదా 14 ఏళ్ల సమయం పడుతుంది. డొనెస్క్ను స్వాధీనం చేసుకునేందుకు రష్యా దళాలు ఉక్రెయిన్తో వీరోచితంగా పోరాడుతున్నాయి. గత నెలలో ఈ యుద్ధంలో రష్యా భారీ ఎత్తున సైనికులను కోల్పోయింది. ప్రత్యేక కథనంలో రష్యా ఎంతమంది సైనికులను కోల్పోయింది, ఎంత భూభాగం స్వాధీనం చేసుకుంది, రష్యా ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందనే అంశంపై మరింత సమాచారం చూద్దాం. యుక్రెయిన్ యుద్ధంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. డొనెస్క్ ప్రాంతంలోని మిగిలిన 20% భూభాగాన్ని ఈ ఏడాది చివరి నాటికి స్వాధీనం చేసుకోవాలని రష్యా లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అది అంత సులభం కాదని స్పష్టమవుతోంది. రష్యా ఇప్పటికే 14 డెడ్లైన్ విధించినా అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. రష్యా సైనిక దళాలు ఈ వేగంతో ముందుకు సాగితే డొనెస్క్ను పూర్తిగా ఆక్రమించడానికి మరో 5,150 రోజులు లేదా దాదాపు 14 సంవత్సరాలు పడుతోందంటున్నారు. 2014 నుంచే రష్యా అనుకూల శక్తులు ఈ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా క్రిమియాను రష్యా విలీనం చేసుకున్న తర్వాత డొనెస్క్, లుహాన్స్క్ ప్రాంతంలో ఉద్రిక్తతలు ఊపందుకున్నాయి. సాధారణ ప్రజల జీవితాలు చిన్నాభిన్నమయ్యాయి. ఇళ్లు, వాకిళ్లు కోల్పోయి లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఒకప్పుడు పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన ఈ ప్రాంతం ఇప్పుడు యుద్ధ భూమిగా మారిపోయింది. గ్రామాలు, నగరాలు శిథిలాల కుప్పలుగా దర్శనమిస్తున్నాయి. స్కూళ్లు, ఆసుపత్రులు, కర్మాగారాలు ధ్వంసమయ్యాయి. స్థానిక ప్రజలు నిత్యం బాంబు దాడుల మధ్య భయంతో బతుకుతున్నారు. ఫిబ్రవరి 24, 2022న రష్యా పూర్తిస్థాయి దండయాత్ర ప్రారంభించిన తర్వాత డొనెస్క్ పూర్తి అగ్నిగుండంగా మారింది. రష్యా దళాలు ముందుకు సాగుతున్న ప్రతి అంగుళం భూమి వెనుక తీవ్రమైన పోరాటం, వేలాది మంది ప్రాణ నష్టం ఉంది. ఈ ప్రాంతం నుంచి నిత్యం వలసలు కొనసాగుతున్నాయి. ఈ సంక్షోభం ఒక్కరోజులో రాలేదు. దీనికి ఒక సుదీర్ఘ చరిత్ర ఉంది. 2014లో రష్యా క్రిమియాను స్వాధీనం చేసుకున్న తర్వాత తూర్పు యుక్రెయిన్లోని డొనెస్క్, లుహాన్స్క్ ప్రాంతాల్లో రష్యా అనుకూల వేర్పాటువాదులు చురుకుగా పావులు కదిపారు. తమకు స్వయం ప్రతిపత్తి కావాలని డిమాండ్ చేశారు. యుక్రెయిన్లో తమను 2వ తరగతి పౌరులుగా చూస్తున్నారని డొనెస్క్, లుహాన్స్క్ ప్రజలు ఆరోపిస్తున్నారు. దీంతో రష్యా జోక్యానికి ఇదొక సాకుగా మారింది. ఆ తర్వాత ఈ ప్రాంతంలో నిరంతరం ఘర్షణలు కొనసాగాయి. 2022 ఫిబ్రవరిలో రష్యా పూర్తిస్థాయి దండయాత్ర ప్రారంభించడంతో పరిస్థితి తీవ్ర రూపం దాల్చింది. డొనెస్క్, లుహాన్స్క్లకు రష్యా అధికారికంగా తమ భూభాగంలో విలీనం చేసుకున్నట్లు ప్రకటించింది. 2014లో రష్యా క్రిమియాను విలీనం చేసుకున్న క్షణం నుంచే ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు మొదలయ్యాయి. రష్యా, యుక్రెయిన్ మధ్య సంబంధాలు మరింత దిగజారాయి. అప్పటి నుంచి డొనెస్క్, లుహాన్స్క్ ప్రాంతాల్లో రష్యాకు మద్దతున్న వేర్పాటువాదులు యుక్రెయిన్ సైన్యానికి వ్యతిరేకంగా పోరాడటం ప్రారంభించారు. ఈ దశాబ్ద కాలంలో అనేక కాల్పుల విరమణ ఒప్పందాలు కుదిరినా ఏవీ శాశ్వతంగా అమలు కాలేదు. మిన్స్క్ ఒప్పందాలు కూడా విఫలమయ్యాయి. ఇక పుతిన్ నిరంతరం యుక్రెయిన్ను తన అదుపులో ఉంచుకోవాలని చూశాడు. యుక్రెయిన్ నాటోలో చేరడం తమ భద్రతకు ముప్పని పుతిన్ వాదన. మరోవైపు జెలెన్స్కీ యుక్రెయిన్ సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను కాపాడటానికి కట్టుబడి ఉన్నానని పదే పదే ప్రకటించారు. మేము మా భూమిని ఎవరికీ వదులుకోం అని జెలెన్స్కీ పట్టుబట్టాడు. ఇదిలా ఉండగా 2025 మొదటి 6 నెలల్లో రష్యా యుక్రెయిన్లో దాదాపు 2,190 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని స్వాధీనం చేసుకుంది. ఇది అప్పటి వరకు రష్యాకు అనుకూలమైన పరిస్థితిని సూచించింది. కానీ ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. యుద్ధ రంగంలో గత కొన్ని నెలలుగా జరుగుతున్న పరిణామాలు కీలకమైన మార్పును సూచిస్తున్నాయి. రష్యా భూభాగ ఆక్రమణ వేగం గణనీయంగా తగ్గిపోయింది. 2025 తొలి 6 నెలల్లో రష్యా రోజుకు 16.6 చదరపు కిలోమీటర్లు ఆక్రమించగా ఈ ఏడాది అదే కాలంలో అది కాస్త రోజుకు కేవలం 1.03 చదరపు కిలోమీటర్లకు పడిపోయింది. మరి యుక్రెయిన్ దీన్ని ఎలా సాధించగలిగింది అంటే జెలెన్స్కీ ప్రభుత్వం గతేడాది తీసుకున్న కొన్ని నిర్ణయాలు దీనికి కారణంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా డ్రోన్ల ఉత్పత్తిని పెంచడం, స్వదేశీ లాంగ్ రేంజ్ క్షిపణుల్ని అభివృద్ధి చేయడం. ఈ వ్యూహాన్ని యుక్రెయిన్ రక్షణ మంత్రి మైఖైలో ఫెడరోస్ లాజిస్టికల్ లాక్డౌన్ అని పేరు పెట్టారు. అదే సమయంలో కీలకమైన సరఫరా మార్గాల్ని దెబ్బతీయడం ద్వారా రష్యాని నిలువరించడం దీని వెనుకున్న అసలు వ్యూహం.
ఇది చక్కగా వర్కౌట్ కావడంతో రష్యాకు గట్టి దెబ్బ తగిలింది. పుతిన్ సైనికుల్ని పంపినా వారికి సరిపడా ఆయుధాలు, ఇంధనం చేరకపోవడంతో రష్యా సైనికులు ముందుకు కదలేకపోయారు. గత కొన్ని నెలలుగా యుక్రెయిన్ దళాలు రష్యాకు వ్యతిరేకంగా తమ వ్యూహాన్ని పూర్తిగా మార్చేశాయి. రష్యా సైనిక సరఫరా మార్గాలపై దృష్టి సారించాయి. గత నెల 25న జెలెన్స్కీ యుద్ధాన్ని ముగించాలనే లక్ష్యంతో 40 రోజుల కార్యాచరణ ప్రకటించారు. మే నెలలో రష్యాపై 210 దాడులు జరిగితే జూన్ నెలలో అవి 303కి పెరిగాయి. ఈ దాడుల్లో రష్యా ఇంధన డిపోలు, మందుగుండి సామాగ్రి, గిడ్డంగులు, సరఫరా కాన్వాయ్లు, కీలక వంతెనలు లక్ష్యంగా చేసుకున్నారు. ముఖ్యంగా జులై 1-2 తేదీల్లో క్రిమియాలోని 12 విద్యుత్ సబ్స్టేషన్లను యుక్రెయిన్ ధ్వంసం చేసింది. క్రిమియాను సైనిక కార్యకలాపాలకు పనికిరాకుండా చేయాలనేది యుక్రెయిన్ అసలు ఉద్దేశం. గత నెలలో ప్రతి 52 సెక్షన్లకు ఒక రష్యన్ లక్ష్యాన్ని ఛేదించాయి. ఏకంగా 50,147 సైనిక లక్ష్యాలు ధ్వంసం చేసినట్లు టెలిగ్రామ్ ఛానల్ పేర్కొంది. దీంతో రష్యా సైనిక నష్టాలు కూడా విపరీతంగా పెరిగాయి. జూన్ నెలలో ఆక్రమించిన ప్రతి చదరపు కిలోమీటర్లకు 1,298 మంది సైనికుల్ని కోల్పోయింది. 2025 జూన్లో ఇది కేవలం 68 మంది మాత్రమే. ఈ యుద్ధంలో రష్యా కొత్త సైనికుల్ని రిక్రూట్ చేసుకోలేకపోయింది. ఇక రష్యా ఆర్థిక వ్యవస్థపై కూడా దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. చమురు ఎగుమతులు తగ్గడం, ఇంధన కొరత వంటివి రష్యాను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టాయి. ఇదిలా ఉండగా ఒకవైపు యుక్రెయిన్ దాడులతో రష్యా ఉక్కిరిబిక్కిరవుతోంటాయి. మరోవైపు రష్యా శాంతి చర్చల గురించి మాట్లాడుతోంది. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్తో పుతిన్ అలస్కాలో సమావేశమైనప్పుడు డొనెస్క్ని యుక్రెయిన్ రష్యాకు అప్పగించేలా ఒత్తిడి చేయాలని వారి మధ్య ఒక అవగాహన కుదిరినట్లు వార్తలొచ్చాయి. కానీ అప్పట్లో జెలెన్స్కీ దీన్ని ఖండించారు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. రష్యా కష్టాల్లో ఉంది. అందుకే అమెరికా మధ్యవర్తిత్వానికి ఆసక్తి చూపుతోంది. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రీ పెస్కోవ్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. అయితే పుతిన్ మాత్రం యుక్రెయిన్ చేసిన 2 వేరువేరు శాంతి ప్రతిపాదనల్ని తిరస్కరించారు. యుక్రెయిన్పై ప్రతీకార దాడులు మరింత విధ్వంసకరంగా ఉంటాయని హెచ్చరించారు. కానీ రష్యా, అమెరికా మధ్యవర్తిత్వం కోసం ఎదురుచూస్తోందని స్పష్టంగా తెలుస్తోంది. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రీ పెస్కోవ్ కూడా అమెరికా మధ్యవర్తిత్వాన్ని స్వాగతిస్తామని పేర్కొన్నారు. అయితే గత నెలలో యుక్రెయిన్ దాడులతో రష్యాలోని పలు నగరాల్లో పెట్రోల్ కొరత ఏర్పడింది. ప్రజలు పెట్రోల్ కోసం గొడవ పడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇవి రష్యా ప్రభుత్వాన్ని కలవరపెడుతున్నాయి. ఈ యుద్ధంలో రష్యా ఆర్థికంగా చితికిపోయింది. జూన్ నెలలోనే ఏకంగా 40,000 మంది సైనికుల్ని కోల్పోయింది. అయితే పరిశీలకులు మాత్రం యుక్రెయిన్తో యుద్ధం మొదలైన తర్వాత సుమారు 14 లక్షల మంది రష్యా సైనికులు ప్రాణాలు కోల్పోయారని చెబుతున్నారు. దేశంలో పెట్రోల్ కొరత కారణంగా ఇండియా నుంచి 60,000 టన్నుల పెట్రోలియం ప్రొడక్టులను, అలాగే 4 లక్షల టన్నుల పెట్రోలియం ఉత్పత్తుల్ని ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంది. పరిస్థితిలా ఉంటే పుతిన్ మాత్రం మేకపోతూ గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. అదే సమయంలో జెలెన్స్కీ మాత్రం యూరోపియన్ దేశాల మద్దతుతో కొత్త రకం ఆయుధాలు తీసుకుని పుతిన్కు గట్టి దెబ్బ కొడుతున్నాడు. మొత్తానికి చూస్తే గతంలో ఉన్న ఉత్సాహం పుతిన్లో కనిపించడం లేదు. ఇక రేపో మాపో చేతులెత్తేసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదంటున్నాయి వెస్టర్న్ మిలిటరీ ఎనలిస్టులు.